మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాము. యోహాను సువార్త 17వ అధ్యాయము 9వ వచనము, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. ప్రియ దైవజనమా, ఇక్కడ యేసయ్య శిష్యుల గురించి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఈ అధ్యాయమంతా యేసయ్య తనకు అనుగ్రహింపబడిన వారి కోసం తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. వారు సత్యమందు ప్రతిష్ఠింపబడాలని 17వ వచనములో ప్రార్థిస్తూ ఉంటాడు. 21వ వచనములో వారి కొరకు మాత్రమే కాదు గాని వారి వాక్యము వలన ఆయన యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండాలని వారి కొరకు ప్రార్థిస్తాడు. ప్రియ దైవజనమా, ఆనాడే యేసయ్య నీ కొరకు నా కొరకు ప్రార్థించి ఉన్నాడు. ఈనాడు కూడా తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మనందరి పక్షముగా విజ్ఞాపన చేస్తూ మనకు మాదిరికరముగా ఉన్నాడు. మరి మన జీవితాలలో ఎందరము అటువంటి విజ్ఞాపన ప్రార్థన అనుభవము కలిగి ఉన్నాము? మనకు కూడా దేవుడు కొందరిని అనుగ్రహించి ఉన్నాడు కదా. అది మన కుటుంబము కావచ్చు, మన సంఘము కావచ్చు, మన బంధుమిత్రులు కావచ్చు, మన రక్త సంబంధికులు కావచ్చు, మన శ్రేయోభిలాషులు కావచ్చు. ఇలా మన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించిన వారి కొరకు విజ్ఞాపన చేసేవారముగా మనమున్నామా? మనకు అనుగ్రహింపబడిన వారు సత్యమందు ప్రతిష్ఠింపబడాలని భారముతో ప్రార్థించేవారముగా ఉన్నామా? సత్యమనగా ఏమిటి? సత్యమనగా యేసే. యేసుక్రీస్తునందు వారు ప్రతిష్ఠించబడిన వారుగా ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నామా? యేసయ్య 24వ వచనములో నీవు నాకు అనుగ్రహించిన వారు నాతో కూడా ఉండవలనని ప్రార్థిస్తూ ఉన్నాడు. వారి పక్షంగా తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మరి మనము మాత్రమే ఆ నిత్య జీవానికి వారసులుగా ఉండాలని ఆశపడుతూ సిద్ధపడుతూ ఉన్నాము. కానీ మనకు అనుగ్రహింపబడిన వారు కూడా మనతో కలిసి ఆ నిత్య జీవానికి వారసులు కావాలి అనే తపన మనము కలిగి ఉన్నామా? వారి కొరకు భారముతో ప్రార్థించగలుగుతూ ఉన్నామా? మనకు అనుగ్రహింపబడిన వారిలో ఎందరో నశించిపోతున్న వారి జాబితాలో ఉండగా వారి పట్ల మనము భారము కలిగి ఉన్నామా? ఒకసారి మనల్ని మనము పరిశీలించుకుందాము. మన చుట్టూ ఉన్న పరిస్థితులను చూచి, మన చుట్టూ ఉన్న వారిని చూచి మెత్తని మనస్సు కలిగి హృదయపూర్వకంగా వారి కొరకు మనము ప్రార్థించాలి. ప్రార్థనలో లోతైన అనుభవము ఏమిటంటే విజ్ఞాపన అనుభవమే. అనేకుల కొరకు మనము విజ్ఞాపన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మన కార్యములను తప్పక నెరవేరుస్తాడు. నేను, నా జీవితం, నా కుటుంబం, నా వారు అని మనకంటూ ఒక పరిధిలో మనల్ని మనము నియంత్రించుకొని ప్రార్థించే వారముగా కాకుండా మన చుట్టూ మనకు అనుగ్రహింపబడిన వారందరూ సత్యమందు ప్రతిష్ఠింపబడాలని ఒక చిన్న విజ్ఞాపన వారి పక్షముగా మనము చేస్తే దేవుని సన్నిధిలో ఆ ప్రార్థన ఎన్నటెన్నటికీ సజీవముగా ఉండి ఒకానొక దినాన కార్యం చేస్తుంది. అబ్రహాము లోతు కొరకు చేసిన విజ్ఞాపన మోయాబీయురాలైన రూతును క్రీస్తు వంశావళిలో చేర్చినట్లు నీవు నేను చేసే ప్రార్థన కూడా ఆ వ్యక్తుల జీవితాలలో ఏదో ఒక దినాన కార్యము చేస్తుంది. వారు కావచ్చు, వారి తర్వాత తరాలు కావచ్చు, దేవుని వైపు తిరుగుతాయేమో. భూత భవిష్యత్ వర్తమాన కాలములలో సజీవుడుగా ఉండే దేవుడు మన ప్రార్థనను బట్టి వారి జీవితాలలో కార్యము చేస్తాడు కదా. కాబట్టి ప్రియ దైవజనమా, ఈ దినం దేవుడు మన హృదయాలను సంధిస్తూ ఉండగా మనకు అనుగ్రహింపబడిన వారి కొరకు అనుదినము ఒక చిన్న విజ్ఞాపన ప్రార్థన చేయడం అభ్యాసము చేసుకుందాము. ఇంతవరకు మన కొరకు మనమే ప్రార్థిస్తూ ఉన్నామేమో, ఇక నుండి అటువంటి ప్రార్థనా జీవితాన్ని మార్చుకుందాము. మన కొరకు మాత్రమే కాదు కానీ మనకు అనుగ్రహింపబడిన వారందరి కొరకు విజ్ఞాపన చేసే ప్రార్థనా యోధులుగా
ఉండడానికి ఒక బలమైన తీర్మానము తీసుకుందాము. అటు కృపదేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. విత్తబడిన వాక్యము ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి తండ్రి. ఈ లోకములో మీరున్నప్పుడు మీకు అనుగ్రహింపబడిన వారికి మీ మాటలు ఇచ్చి వారు మీతో కూడా ఉండాలని, సత్యమందు ప్రతిష్ఠింపబడిన వారుగా ఉండాలని విజ్ఞాపన చేసిన రీతిగా మా జీవితాలలో మీరు మాకు అనుగ్రహించిన వారికి మీ మాటలు తెలియజేసి వారు సత్యమందు ప్రతిష్ఠింపబడి వారితో కలిసి మేమును నీతో యుగ యుగములు జీవించే భాగ్యమును మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: నేను మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొనుచుంటిని అని పలికినది ఎవరు? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.